చలో రిపీట్ చేయండి. సే నో టు డ్రగ్స్. సే నో టు డ్రగ్స్. సే నో టు డ్రగ్స్. How is the Josh? How is the Josh? జై హింద్, జై తెలంగాణ. సో ఈరోజు మనం అందరం కూడా తీసుకుంది సే నో టు డ్రగ్స్. సో వీఆర్ క్యాంపెయినింగ్ ఇన్ కార్పొరేట్ కాలేజెస్, ఎస్పెషల్లీ ఇన్ చైతన్య, నారాయణ, రెజోనెన్స్ అండ్ ఎలియన్. వై? బికాస్ the drug peddlers are targeting mainly the corporate minds. అన్నారు ఎలా అంటే ఒక డ్రగ్స్తో, ఒక డ్రగ్ ఓపియం, గాంజా ఇలాంటివి వేదికని మీలాంటి అమాయకపు, రైట్ గైస్, అమాయకపు విద్యార్థులను టార్గెట్ చేస్తాను. ఇక్కడ ఎవరు కూడా తీసుకోకపోవచ్చు. బట్ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అనే సామెత విన్నాం కదా. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. సో ఈ ప్రివెంట్ చేసే బాధ్యత ప్రతి ఒక్కరు ఉందా లేదా? అన్న మీరు ఇక్కడికి వచ్చి ఎందుకు చెప్తా ఉన్నారు అంటే, ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ బీయింగ్ ఎ సిటిజన్ ఆఫ్ ఇండియా. ఇక్కడే పుట్టినాం, ఇక్కడే పెరిగినాం, ఇక్కడే వస్తాం. కానీ సచ్చే ముందు ఒక భగత్ సింగ్ లాగా ఉరికొమ్మని ముద్దాడుతూ దేశ స్వతంత్రం కోసం ప్రాణాలు అర్పిస్తే అది గొప్ప విషయం. ఒక చంద్రశేఖర్ ఆజాద్గా మనం కూడా బ్రిటిష్ వారిని తూటాకి మనం బలి కావద్దు. మనము ఆజాదీ కోసం వాంఛేత సచ్చేదేంది, నేను నా భారత మాత కోసం నేను ప్రాణత్యాగాన్ని అర్పిస్తా అని చెప్పేసి స్వతంత్రాన్ని ఇచ్చినటువంటి ఆ వ్యక్తుల్లాగా చావాలి. లేకపోతే అబ్దుల్ కలాం లాగా ఇస్రోనే సృష్టించి ఒక సతీష్ ధావన్ స్టూడెంట్ ఎట్లయితే విక్రమ్ సారాభాయ్ స్టూడెంట్ ఏ విధంగా అబ్దుల్ కలాం మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అయ్యాడో ఆ విధంగా తయారవ్వాలి. కానీ ఆ మైండ్స్ని, ఆ ఆలోచనని ఈరోజు ఇప్పుడున్నటువంటి సమాజంలో చాలా మంది కూడా పొల్యూట్ చేస్తూ ఉన్నారు. లైక్ ఒక సానియా మిర్జాని, ఒక సైనా నెహ్వాల్ని చూస్తూ ఉన్నాం, ఒక పివి సింధుని చూస్తూ ఉన్నాం. కానీ వీళ్ళందరినీ కూడా టార్గెట్ చేస్తున్నటువంటి ఏకైక సబ్స్టెన్స్ డ్రగ్. ఈరోజు డ్రగ్ అడిక్టర్స్ మెయిన్లీ అడోలెన్స్ ఏజ్. వాట్ ఈస్ మెయిన్ బై అడోలెన్స్? లైక్ యూ, రైట్? మీలాంటి వాళ్ళని, ఎందుకంటే మనము ఏ దానికైనా అట్రాక్ట్ అవుతాం. దట్స్ వాట్ అవర్ ఏజ్. ద బ్లడ్ రన్నింగ్ ఇన్ అవర్ వెయిన్స్, ఇట్ ఈస్ వెల్లీ బాయిల్డ్, చాలా బాయిల్డ్ ఉంటుంది, పంప్ అవుతూ ఉంటుంది. ప్రతి విషయాన్ని కూడా మనం జంజి ఉరుకులేస్తూ ఉంటాం కదా. ఏదైనా మంచి ప్రేరేపించే విషయం చేస్తే చప్పట్లు కొడతాం, ఏదైనా బాధ అనిపిస్తే కళ్ళు నుంచి నీళ్ళు వస్తాయి, అవునా కదా. కానీ వీటిని ఎమోషన్ని టార్గెట్ చేయగలుగుతాం. అది ఒక 5 రోజుల వరకు ఉంటుంది. ఒక బీయింగ్ ఏ అడ్వకేట్, ఎన్డీపీఎస్ యాక్ట్ మీకు తెలుసా? ఇప్పుడున్నటువంటి సమాజంలో మీరు సినిమాలు చూడండి, లేకపోతే పక్కన సమాజంలో చూడండి, ఏం కనిపిస్తుంది అంటే 2 సెక్షన్లు కనిపిస్తాయి నాన్న. ఎన్డీపీఎస్, నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రాపిక్ సబ్స్టెన్సెస్ యాక్ట్ 1985. ఎప్పుడు పెట్టారు? 1980. అండ్ అనదర్ సెక్షన్ పోక్సో, ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్. ఈ 2 సెక్షన్స్ 16 to 25 ఏజ్ ఉన్న వాళ్ళు అందరూ సఫర్ అవుతా ఉన్నారు. ఆడ మగ తేడా లేదు. ఎందుకు అంటే గతంలో చరిత్ర చూసుకుంటే మన భారతదేశంలో మన పూర్వీకులు కొన్ని చెప్పేవాళ్ళు. అవి చెప్పే ప్రయత్నం చేస్తా, వినండి. మాతృదేవో భవ, ఇది విన్నామా మనం? పితృదేవో భవ విన్నామా మనం? ఆచార్య దేవో భవ విన్నామా మనం? అతిథి దేవో భవ విన్నామా మనం? ఈ నాలుగుటిని మనకు అమ్మ చందమామ చూపిస్తూ మనకి ఆ సంస్కారంలో నేర్పేది. ఈ నాలుగిటిని ఒక భారతీయుడు స్వతంత్రం రాకముందుకే యావత్ ప్రపంచానికి గడగడలాడించిండు ఈ 4 విషయాల సంస్కృతితో. యు నో హిమ్? మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ అమెరికా అని అన్నాడు ఈ మహానుభావుడు స్వామి. నేను పేరు నరేంద్రనాథ్ దత్తా అంట. తెలుసా? తెలీదు, చాలా తక్కువ మందికే తెలుసు. నరేంద్రనాథ్ దత్తా తల్లి భువనేశ్వరి దేవి పుత్రుడు, విశ్వనాథ్ దత్తా కొడుకు,
స్వామి రామకృష్ణ పరమహంస శిష్యుడు భారతీయుడు వివేకానందుడు అలియాస్ నరేంద్రనాథ్ దత్త. సో నరేంద్రనాథ్ దత్త అనే వ్యక్తి వివేకానందుడు ఏ విధంగా అయిండు, సిస్టర్ నివేదిత అనే టైమే ఈ భారతదేశానికి వచ్చి ఈ భారతీయత నలుమూలలా ఏ విధంగా వ్యాపించింది అంటే ఈ భారతీయ సంస్కృతి. ఆ చికాగో కాన్ఫరెన్స్ లో సెప్టెంబర్ 11 ఆ మహనీయుడు మాట్లాడినటువంటి 2 విషయాలకి మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ అమెరికా అంటే 3 నిమిషాల చప్పట్లని అక్కడ ఉన్నటువంటి ప్రపంచానికి సంబంధించినటువంటి మేధావులు చప్పట్లు కొట్టడం జరిగింది. ఇది కామనా కదా మనకి, ఇది మన కామనా కదా. ఇదే వివేకానంద అన్నాడు, ఇది చాలా సర్వసాధారణం. ఎందుకంటే నా తల్లి నాకు గోరు ముద్దల్లో నేర్పించింది ఏంటంటే ఎక్క నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత. ఎక్కడ స్త్రీలని గౌరవించబడతారో అక్కడ దేవతలు నడియాడతారు. అండ్ వి బిలీవ్ దట్ ఎంటైర్ వరల్డ్ ఈజ్ అవర్ ఫ్యామిలీ. వసుదేవక కుటుంబకం అని అంటాం మేము. అందుకే నాకు ఇక్కడ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ అమెరికా అని సంబోధిస్తున్నాను. ఇది నాకు సర్వసాధారణం. నా గోరు ముద్దల్లో ఇది ఉన్నది, ఇది నా భారతీయతకు మోగుతున్నటువంటి చప్పట్లు అని చెప్పేసి ఒక భారతీయుడు స్వతంత్రం రాకముందుకు మన భారతీయతని పరిచయం చేసిండు. కానీ ఇదే భారతీయత రక్తాన్ని ఈరోజు మలినం చేయడానికి ఒక విషయాన్ని తీసుకొచ్చారు. దాని డ్రగ్స్, గాంజా, ఓపియం అని అనేక విధాలుగా చెప్తా ఉన్నాం. ఎస్ వీ ఆర్ అడిక్టెడ్ అండ్ వీ ఆర్ అట్రాక్టెడ్ టు ద సబ్స్టెన్సెస్. బట్ దాని నుంచి బయటికి రాగలుగుతున్నామా? విక్టిమ్తో మనం మాట్లాడగలుగుతున్నామా? నీకు తెలియకపోవచ్చు, నీ బెంచ్లోనే ఉంటాడు, నీ పక్కనే ఉంటుంది. కానీ వాళ్ళని గుర్తించి బయటికి పట్టే ప్రయత్నం చేస్తా ఉన్నామా లేదా? గైస్ వినండి, ఇటు ఎందుకు చెప్తా ఉన్నానంటే అన్న నా పక్కన ఎట్లుంటాడు వాడు ఎట్లా తెలుస్తుంది? ఇది చాలా సీరియస్ డిస్కషన్. ఈరోజు నవ్వుతా ఉన్నాం, రేపు జీవితం నవ్వుల పాలు కావద్దు, గుర్తుపెట్టుకోండి. అన్నీ చూడండి, శ్రీకాంత్ దేవరూపల నా యూట్యూబ్ ఛానల్ ఉంది, నా ఇన్స్టా ఐడి ఉంది, అన్నీ ఉంటాయి. నేను ఒక ఇరుముడి మీద కవిత్వం రాసే 1 మిలియన్ వ్యూస్ వచ్చినాయి. సో దట్స్ మై క్యాపబిలిటీ. ఆమె పోయిటిక్ ఫెలో ఆల్సో. ఓకే, ఆ తర్వాత కానీ ఇక్కడ మీ గురించి, మీ కన్న పేగుముడి గురించి ఈరోజు నా తాపత్రయం. వై? బికాస్ వి బిలీవ్ దట్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్. మనం ప్లేస్ తీసుకుంటాం కదా, వివేకానందుడు ఎక్కడో ప్రపంచంలో చెప్పిండు, కానీ చిన్నప్పటి నుంచి ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అంటాం కదా. సో అది కొంచెం జాతీయ భావన ఉన్న వ్యక్తిగా ఈరోజు నా కర్తవ్యంగా నేను చెప్పడానికి వచ్చాను. కాబట్టి NDPS యాక్ట్లో ఎవరైనా సరే ఇరుక్కుంటే మీరు రేపు అమెరికా పోవాలనుకుంటారు, మీకు పాస్పోర్ట్ రాదు, మీకు వీసా రాదు, లేదా మీకు గవర్నమెంట్ జాబ్ రాదు, తెలుసో తెలియక అది డ్రగ్ అని తెలియకపోవచ్చు, కానీ ఇది నన్ను ఒక బాధ నుంచి ఉపశమనం తీసుకోబోతుంది. ఒక కాఫీ ఉంది, అది కూడా డ్రగ్గే కదా. మనకు ఒక హెడేక్ని తగ్గించేసేది అనుకుంటాం. లెట్ మీ ఎక్స్ప్లెయిన్. అదొక కాఫీని పొద్దుగా లేసి అమ్మ తలకాయ వస్తుంది, చాయ్ దండి లేదా కాఫీ దండి అని అంటాం, రైట్? అది తాత్కాలిక ఉపశమనం. డ్రగ్ అంటే ఏంటండి? ఒక మందు, మనకి ఏదైనా రోగం వస్తే ఏదైనా నొప్పి వస్తే దాన్ని ఉపశమనం ఇచ్చేది, అవునా? బట్ ఈ డ్రగ్స్ ఏంటిది? ఇది నార్కోటిక్, సైకోట్రాపిక్, అంటే మన మైండ్ని చిందం చేసేది, మన మైండ్లో వేరే ఆలోచనని, వేరే పని మీద ఏకాగ్రత లేకుండా చేసేది. దాని ద్వారా తల్లి, తండ్రి లేదా గురువు ఇవన్నీ మనిషి మృగంగా తయారు చేస్తున్నటువంటి డ్రగ్ ఇది. డ్రగ్ అనేవాడు సొంత చెల్లెని రేపు చేసిన సంఘటనలు ఉన్నాయి. డ్రగ్స్ తీసుకున్నవాడు, సొంత అమ్మని చంపినవాడు ఉన్నాడు డ్రగ్స్ తీసుకొని, సొంత నాన్నని చంపిన వాళ్ళు ఉన్నారు. ఇలాంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. ఈ సమాజంలో సంవత్సరానికి ఒక 50 నుంచి 1,00,000 మంది విద్యార్థులు డ్రగ్స్ వల్ల బాధితులు అవుతా ఉన్నారు. సో ఎందరో మహానుభావులు అందరూ కూడా కృషి చేస్తూ ఉన్నారు. దాంట్లో మేము కూడా ప్రయత్నం ఏంటంటే ఈ తరగతి గదుల్లోనే దేశ భవిష్యత్తు ఉందని అబ్దుల్ కలాం చెప్పిండు. సో దేశ భవిష్యత్తు కారణమైనటువంటి విద్యార్థులని నాశనం చేయడానికి వస్తున్నాడు. వాడిని దొరికితే కొడతాం లేదా పోలీస్ స్టేషన్లో అప్పచెప్తాం. కానీ వాడు మీ 24 గంటలు మీ చుట్టూ వాడు అనేకమైన ఆలోచనతో ట్రావెల్ చేస్తూ ఉంటాడు. ఇప్పుడు మనం రామాయణం చదివి ఒకరికి రాముడు నచ్చుతాడు, ఒక రావణాసుడు నచ్చుతాడు. రావణాసుడు పండితుడు, చాలా వారియర్ అనేవాళ్ళు కూడా ఉన్నారు. కానీ రావణ బ్రహ్మ అయింది. ఏ రోజు కూడా ధర్మాన్ని తప్పలేదు. ధర్మం తప్పినందుకే ఆ రావణ బ్రహ్మాన్ని తీసుకుపోయి తల నరకాల్సి వచ్చింది, అవునా కదా? సో ఎవరైతే ఎథిక్స్, మోరల్స్ మర్చిపోతారో అండ్ వాళ్ళ మైండ్ పక్కదారి పడుతుందో వాళ్ళందరి డ్రగ్స్కి అడిక్ట్ అవుతున్నారు. సో ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అనే ఒక ప్రయత్నంలో మేము కూడా ఏం చేస్తూ ఉన్నామంటే, పలానా శ్రీకాంత్ అన్న వచ్చిండు,
అరే డ్రగ్స్ అనేది చాలా డేంజర్ రా, వాడు ఎల్లో టీ షర్ట్ వేసుకుని నేను ఎల్లో టీ షర్ట్ వేసుకున్నా, మా ఇద్దరు తేడా ఏముంది, కానీ వాడు వెనకాల బ్లాక్ కోట్ ఉంది, వాడు అడ్వకేట్ అంట, సమాజంలో వాడు ఒక ఎమ్మెల్యేగా పోటీ చేసిండంట, వాటితో పాటు ఒక 4 అడ్వకేట్స్ వచ్చినారు. సో వీళ్ళందరూ కూడా అడ్వకేట్సే ఎందుకు వచ్చినారు అనేది మీకు తెలుస్తుంది. ఇందులో ఉన్నటువంటి 50 మందిలో ఓ 10 మంది అయినా సరే ఎవరై ఇక్కడున్న 10 కలిపి స్టాలిన్ సినిమా ముగ్గురు గెలిపే అంటే ఆ సినిమా చూసి చప్పట్లు కొట్టినాం, టీవీలో రిపీటెడ్గా చూస్తాం. బట్ నిజ జీవితంలో మంచి చెప్తే ఎవరు తీసుకోడు, కానీ చెప్పాలి, చెప్పకపోతే ఎవడు వినడు. చెప్పే ప్రయత్నం చేస్తేనే ఎవరైనా మారుతారు. సో ఆ ప్రయత్నం నేను చేస్తాను. నాన్న ఎన్డీపీఎస్ యాక్ట్ నేను చెప్తా ఉన్నాను, డైలీ కోర్టులో ఒక 100 ఫైలింగ్స్ అవుతాయి. ఎక్కడో మూలాన పిల్లగాని డ్రగ్స్లో సేవిస్తుంటే, డ్రగ్స్ అమ్ముతుంటే వాళ్ళందరినీ పట్టుకొని రావడం, వాళ్ళకి బెయిల్ రావాలి అంటే మినిమం 1 month పడుతుంది. అండ్ పోక్సో ప్రివెన్షన్ ఆఫ్ చైల్డ్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్స్ ఆర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్స్ 2002లో వచ్చింది. ఒక మైనర్ ఒక పిల్లగాడు చేయబట్టి గుంజిన, బూతు మాట్లాడినా సరే, లేదా వాళ్ళ ప్రైవేట్ పార్ట్స్ని అభ్యంకరంగా తిట్టడమో, చేయడమో, చూడడమో ఇవన్నీ చేసినా సరే, వాళ్ళ మీద సెక్షువల్ హరాస్మెంట్ చేసినా సరే, సెక్షువల్గా మాట్లాడినా సరే, ఇవన్నీ కూడా పోక్సో పడతాయి. పోక్సో కేసులో ఎంత పెద్ద దారుకారైనా సరే తప్పించుకోలేడు. అలాంటి సెక్షన్ ఇది ఎవరికి తెలియదు. కోర్ట్ సినిమా తీసిండు, వాడు చూసిండు, మీరు అందరు కూడా సినిమా చూసి పోయారు, అవునా? కోర్ట్ సినిమాలో ఇదే ఉంది. బట్ ఈ చట్టాలు తయారు చేసిన వాళ్ళ దగ్గరికి పోతా ఉన్నాయా? చట్టాలు ఎవరి కోసం అయితే తయారు చేసినామో వాళ్ళ దగ్గర పోతా ఉన్నాయా? పోతలేవు. సో పంపించే ప్రయత్నం మాలాంటి అడ్వకేట్స్ చేస్తూ ఉన్నాం. కాబట్టి ఒక్కసారి మీ చుట్టుపక్కల ఎవరైనా సరే బాధితులుగా కల్పిస్తూ ఉంటే మీరు దయచేసి వాళ్ళని గుర్తించండి. వారికి ఎలాంటి హెల్ప్ చేయడానికైనా వీఆర్ రెడీ, మేము రెడీ ఉన్నాం. మా వెనకాల ఇంకా చాలా సైకలాజికల్ టీమ్స్ ఉన్నారు, సైకలాజిస్ట్ ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు. వీఆర్ రన్నింగ్ అన్ ఆర్గనైజేషన్ కాల్డ్ స్వామి వివేకానంద యువసేన ఫ్రమ్ 2016. ఇట్స్ ఎ సోషల్ ఆర్గనైజేషన్ మై డియర్ డార్లింగ్. 2016 నుంచి స్వామి వివేకానంద యువసేన అని పెట్టుకున్నాం మేము ఇది చెప్పడానికి ఏంటంటే, నేను ఇంతకాలం చెప్తున్నా, మీ అందరికి ఎక్కపోవచ్చు, కానీ ఒక వ్యక్తి చనిపోయి ఒక 6 మందిని కాపాడినంట నమ్ముతారా మీరు? ఒక వ్యక్తి చనిపోయి ఒక 6 మందిని కాపాడినంట నమ్ముతారా? ఎట్లా? ఎస్, త్యాగం కాదు, ఆర్గాన్ డొనేషన్ అని తెలుసా మీకు? లిజన్, మా అన్నయ్య ఉన్నాడు దేవరూపల భానుకుమార్, మీరు యూట్యూబ్లో ఫేస్బుక్లో వెళ్తే తెలుస్తుంది. 2017లో మా అన్నయ్య బ్రెయిన్ డెత్ అయినాడు, యాక్సిడెంట్ అయ్యి. సో మా అన్నయ్య గురించి బతికించాలనే ప్రయత్నం చాలా చేసినాం, బట్ ఆయన బతకడు అని చెప్పినారు. సో ఆయన చావుని, ఒక 32 ఏళ్ళ వ్యక్తి చనిపోతే అందరూ చేడుస్తారు, అది చేస్తారు. బట్ ఈయన చావు చిరకాలం ఉండాలి, లేదా ఈయన చావు వల్ల ఒక 4 బతకాలనే ఆలోచన నాలో వెంటాడుతున్నది. వై? బికాస్ వీఆర్ రన్నింగ్ అండ్ సోషల్ ఆర్గనైజేషన్ కాల్డ్ స్వామి వివేకానంద యువసేన. అరే చనిపోయినప్పుడు కళ్ళు దానం చేద్దాం, సరే ఓకే. బట్ నేను అక్కడ ఒక బోర్డు చూసిన, ఇలాంటి బోర్డే, ఆర్గాన్ డొనేషన్, బిఏ ఆర్గాన్ డోనర్ అని ఉంది అక్కడ. ఇది ఏంటి అంటే, అక్కడ జీవన్ దాన్ అని ఒక సంస్థ ఉంది. ఎవరైనా బ్రెయిన్ డెత్ అయితే వారు ఒక 6 నుంచి 8 మందిని కాపాడగలుగుతారు అని చెప్పేసి ఒక బోర్డు ఉండే అక్కడ. సో బీయింగ్ ఎడ్యుకేటెడ్ పర్సన్, అవేరింగ్ పర్సన్ ఆఫ్ ద సొసైటీ, మా వాళ్ళంతా కూడా లేమెన్స్, రూరల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళంతా, వాళ్ళకి చెప్తే కళ్ళు తీసేస్తే పైన దేవుని ఎట్లా చూస్తారు రా అని చెప్పి వాళ్ళు తీయొద్దని చెప్పారు. అంటే లేమెన్ తెలియదు వాళ్ళకి. బట్ ఆ కళ్ళు ఒకరికి పెడితే సమాజాన్ని మా అన్న కళ్ళతో చూస్తున్నట్టు, అవునా? అండ్ అలాగే ఒక గుండెని తీసుకెళ్ళి, మనం ఇప్పుడు గ్రీన్ కార్డర్ చూస్తున్నాం కదా, గుండెని ఇండియాలో 3rd పర్సన్ ఉస్మానియా నుంచి కాంటినెంటల్ హాస్పిటల్కి 18 నిమిషాల్లో గుండెని ట్రాన్స్ప్లాంట్ చేసినారు. మా అనేది ఇండియాలో 3rd పర్సన్. ముంబై, బెంగళూరు తర్వాత హైదరాబాద్లో ఫస్ట్ జరిగింది. అది మా అన్నయ్య గుండెని మనం ట్రాన్స్ప్లాంట్ చేయించినాం. అండ్ ఆయన 2 కిడ్నీలు, ఒక వ్యక్తి ఆటో డ్రైవర్కి దానం చేయడం జరిగింది, ఇంకో టీచర్కి దానం చేయడం జరిగింది. వాళ్ళు ఎవరో నాకు తెలియదు, బట్ దే పబ్లిష్ ఇన్ పేపర్. అండ్ లివర్ ఉంటుంది కదా, లివర్ని కూడా ఒక సాఫ్ట్వేర్ అమ్మాయి స్వప్న అని 26 years అమ్మాయి, వాళ్ళ నాన్న ఆర్టీసీ ఎంప్లాయీ, అలా పాపకి ఎందుకు వచ్చిందో తెలియదు, ఆ లివర్ సిరోసిస్ వచ్చింది, ఆ అమ్మాయి చనిపోతుంది, 50 లక్షల్లో ఖర్చు పెట్టండి చనిపోతాని ఉస్మానియాలో పడేసారు. బట్ మా అన్న హెల్తీ లివర్ తనకి పెట్టి తనని కాపాడితే తన పేపర్లు వేయించుకున్నది, ఆయన లంగ్స్ పెట్టడం జరిగింది. అంటే మీకు ఎందుకు చెప్తా ఉన్నా అంటే, ఈ డ్రగ్స్ వాడినాం అనుకో మన ఆర్గన్స్ అన్ని డ్యామేజ్ అయిపోతాయి, అవునా? సో 2017లో 9 years, సుమారుగా 10 ఏళ్ళు అయింది, మా అన్న చనిపోలేదు, బతికే ఉన్నాడు.
ఈరోజు ఒక 6 మంది మా అన్న రూపంలో ఉన్నారు. అంటే ఆయన చనిపోయి 6 మందిని బతికించాడు. ఎందుకు? ఆయన ఆర్గాన్స్ హెల్తీ ఉండే కాబట్టి, హెల్తీ ఆర్గాన్స్ ఉండే కాబట్టి అవయవదానం చేసి ఒక 6 మందిని కాపాడగలిగిండు. 6 మంది అంటే ఒక 60 మంది ఉండొచ్చు, 60 మంది ఉంటే ఒక 600-6,000 మంది వచ్చు. వాడు ఒక సంస్థకు డైరెక్టర్ అయితే, ఒక కాలేజ్కి ప్రిన్సిపాల్ అయితే, ఒక కాలేజ్ చైర్మన్ అయితే ఎంతమంది బతుకుతారు, ఎంతమంది అవుతారు? లేదా ఆ ఆటో డ్రైవర్ బిడ్డే కలెక్టర్ అయింది అనుకో, ఎంతమందికి సేవ చేయగలుగుతుంది? ఒక డాక్టర్ అయితే ఎంతమందికి ఆపరేషన్ చేయగలుగుతుంది? అవునా? సో అలా చేసినాం కాబట్టి, హెల్తీ ఆర్గాన్స్ ఉన్నాయి కాబట్టి, ఈ నార్కోటిక్స్ సైకోట్రాపిక్ సబ్స్టెన్సెస్ మా అన్న సేవించలేదు కాబట్టి ఈరోజు ఒక 6 మందిని కాపాడగలిగినాం. అది బ్రెయిన్ డెడ్ అయినాక. సో ఒక వ్యక్తి చనిపోతాడని తెలిసి కూడా బతికించే ప్రయత్నం చేసినాం కదా, 6 మందిని బతికించినాం కదా. బతుకున్న మిమ్మల్ని మంచి బతుకుని ఇవ్వలేమా మా మాటలతో? సో ఆ ప్రయత్నంలోనే ఇక్కడ రావడం జరిగింది. కాబట్టి నాన్న, చెడు ఎప్పుడూ మనల్ని వెంటాడుతూనే ఉంటుంది, మంచి మన పక్కనే ఉంటుంది, కానీ మనం తీసుకోం దాన్ని. చెడుకి మనం అట్రాక్ట్ అవుతూ ఉంటాం. ఈరోజు మనకు వచ్చే A+B² ఫార్ములానే 2 రకాలుగా చెప్తాం. A² + B² + 2AB or -2AB కదా, ప్లస్ మధ్య A² - 2AB + B² అని చెప్తాం. సో -2AB ఇక్కడ పెట్టినా +2AB పెట్టినా ఫార్ములా మారుతుందా? మారదు కదా. సో మన జిందగీలు కూడా అట్లనే చెడు మంచి పక్కనే ఉంటాయి. బట్ వాట్ వి టేక్ అనేది ముఖ్యం. మీరందరూ కూడా దేశ నిర్మాణం కోసం సన్నద్ధమవుతున్నటువంటి యువశక్తి. ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా ఈరోజు యవ్వన శక్తి ఉన్నటువంటి ఏదైనా దేశం ఉందంటే అది, ఈ ప్రపంచానికి దారి చూపే శక్తి ఏదంటే అది మనమే. ఈ శక్తిని ఈరోజు మొత్తం పొల్యూట్ చేయాలి, అశక్తిగా చేసే ప్రయత్నం ఒక చిన్న గాంజాతో తీసుకొస్తున్నారు. ద టార్గెటింగ్ స్కూల్స్, కాలేజెస్ అండ్ కార్పొరేట్ కంపెనీస్. సో చిన్నగా మొక్క ఉన్నప్పుడే దాన్ని తెంచేస్తే అది మానే విషయంగా తయారు కాదు. సో ఇప్పుడు మైండ్లో ఎవడో తెచ్చే ఆలోచనని మేము కొంచెం తెంపే ప్రయత్నం చేస్తే మీరు ఆ జోలికి పోయిన వాళ్ళని కూడా బయటికి తీసుకొచ్చే ప్రయత్నం మీ దగ్గర అవుతుంది. 2 సంవత్సరాలు నీ పక్కన ఉన్నాడు ఎవడో నీకు తెలియదు, కానీ ఏరా మామ నమస్తే, నేను ఇదే గ్రూపు, నీకు తెలుసా అని మీరు పరిచయం చేసుకుంటా లేదా? వాడిని బ్లడ్ రిలేషన్షిప్పా, నీ చుట్టమా? వై మనం ఎందుకు మెయింటైన్ చేస్తాం వాళ్ళతో దోస్తానా? అంటే వాడు ఏ రక్త సంబంధం లేకపోయినా నీతో కలిసి ట్రావెల్ చేస్తాడు చూసినావా? ఆ 140 కోట్ల మంది కూడా ఏ రక్త సంబంధం లేకపోయినా భారతీయుడు అనే భావనతో మనం అందరం కూడా ఒక దేశంగా ఉన్నాం కదా. ఈ దేశం ఉత్తిగా రాలేదు మనకి, మన మహనీయులంతా కూడా 200 సంవత్సరాలు కొట్లాడితే ఈరోజు మనకి దేశం వచ్చింది. సో వాళ్ళ ప్రాణత్యాగం ఈరోజు మనం అనుభవిస్తున్నటువంటి స్వాతంత్రం. కాబట్టి మీరందరూ కూడా ఈ డ్రగ్స్ ఏదైతే గాంజా, ఓపియం ఇంకా ఎలాంటివి ఉంటాయో అవిట్లా దగ్గరికి పోవద్దని కూడా నేను నమ్ముతా ఉన్నాను. ఎవరైనా వెళ్తే అంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లో ఎలాంటి సమస్యలు ఉండి వారు పోయినారేమో పాపం, అలాంటి వాళ్ళు ఉంటే వాళ్ళని దగ్గరికి తీసుకెళ్ళి, దే ఆర్ నాట్ విక్టిమ్స్, దే ఆర్ అవర్ ఫ్రెండ్స్. దే ఆర్ నాట్ అవర్ విక్టిమ్స్, దే ఆర్ అవర్ ఫ్రెండ్స్, దే ఆర్ అవర్ ఫ్యామిలీ, దే ఆర్ అవర్ ఇండియన్స్, దే ఆర్ అవర్ యువర్ ఫ్యామిలీ, రైట్? ఈ దేశానికి నేను లాస్ట్ 5 minutes కంప్లీట్ చేస్తాను. ఈ దేశానికి 3 నానా మై డియర్ 3 చాలా శక్తివంతమైన వ్యక్తులను నేను నమ్ముతాను. వినండి. కిసాన్ అంటే ఎవరండి? జవాన్. కిసాన్ ఆర్ జవాన్, రైట్? కిసాన్ ఆర్ జవాన్ వీళ్ళు చాలా మనకి ఇంపార్టెంట్ కదా. నవజవాన్ తెలుసా మీకు? నవజవాన్ ఓకే అంటే యువకులం. చూడండి, ఎండకి ఎండుతూ వానకు తడుస్తూ ఆ పొలాన్ని నమ్ముకొని ఆ బేర్ ఫుట్తో పంటను పండించి మనకి ఈరోజు అన్నాన్ని అందిస్తుండు కిసాన్, రైతు. అవునా? మన కంటి నిండా నిద్ర ఉన్నా సరే శత్రు దేశాల నుంచి మనకి ఎలాంటి ఆపద రాకుండా మనల్ని కాపాడుతురు, తన కంటి కునుకు లేకుండా. ఈరోజు చిన్న పురుగు వస్తేనే మనం భయపడుతూ ఉన్నాం. అలాంటి శత్రు పురుగులు ఎన్నో వస్తూ ఉన్నాయి, రైట్? అలాంటి శత్రు పురుగులు ఎన్నో వస్తూ ఉంటే కూడా గన్ను పట్టుకొని నా భారతీయురాలు, నా భారతీయుడు అక్కడ దేశ నిర్మాణం కోసం పనిచేస్తూ ఉన్నాడు అని చెప్పేసి గన్ను పట్టుకొని కేవలం కాపలా కాస్తలే చనిపోయి త్రివర్ణ పథకాన్ని కూడా మోస్తూ ఉన్నాడు. అది మన కోసం, గుర్తుపెట్టుకోండి. కానీ ఈ కిసాన్ జవాన్ బాగానే ఉన్నారు, కానీ ఈ నవజవాన్ని టార్గెట్ చేసే వ్యక్తులు, ఎందుకంటే ఈ నవజవాన్ నుంచే కిసాన్ వస్తాడు, జవాన్ వస్తాడు.
సో కాబట్టి టార్గెట్ చేస్తూ ఉన్నారు. కాబట్టి మనం అవేర్ ఉండాలి, ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్. కాబట్టి ఎన్డీపీఎస్లో జైలుకి పోతే మీ కెరియర్ నాశనం అవుతాయి, మీ తల్లిదండ్రుల కళలు నాశనం అవుతాయి, వ్యక్తిగా మీరు మిమ్మల్ని కోల్పోతారు. సినిమాలో అర్జున్ రెడ్డి ఉన్నట్టు ఇట్లా సిగరెట్ కొట్టి బుల్లెట్ మీద పోతే సినిమా చూసి తర్వాత అర్జున్ రెడ్డిని మర్చిపోయినారు, తర్వాత ఇంకో సినిమా వచ్చింది దాన్ని జైలు కొడుతూ ఉన్నారు. అవునా? అట్లనే ఉంటుంది జిందగీ కూడా. రియల్ లైఫ్ ఏం లేదు, ఇన్స్టాగ్రామ్ రీల్ అయిపోయిన స్టోరీ మొత్తం ఏదున్నా సరే. సో ఆ ఇన్స్టాగ్రామ్ రీల్లో నువ్వు మంచిగా రావాలి, బీయింగ్ ఏ గుడ్ ఇన్ఫ్లుయెన్సర్ హూ టేక్ ఏ అవార్డ్ ఫ్రమ్ పిఎం, అండ్ డోంట్ బి ఏ బ్యాడ్ ఇన్ఫ్లుయెన్సర్ దట్ ద నేషన్ కెన్. వాళ్ళని తిట్టొద్దు, దేశం వాళ్ళని తిట్టే విధంగా ఉండదు. ఎందుకంటే ఇది చాలా గొప్ప మేధస్సు నాన్న. ఈ మేధస్సుని ప్రపంచానికి అందించాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది. సో లాస్ట్లో పిట్టకలు చెప్పి ముగిస్తా. ఒక రాజు ఉంటాడు. రాజు అంటే తెలుసా? మన క్లాస్లో బి రాజో, సి రాజో, ఏ రాజో కాదు. ఓకే, ఏ కింగ్. అయితే వినండి, మంచిగా ఉంటుంది కదా. అయితే ఒక రాజు ఏం చెప్తాడంటే, ఈ రాజ్యంలో ఓకే, ఈ రాజ్యంలో గైస్ ఎవరైతే ఎంత దూరం పోతారో వారికి నడిచినంత జాగ ఇచ్చేస్తా అంటాడు. ఎంత దూరం పోతే అంత జాగ మీకు ఇచ్చేస్తా అంటాడు. అందులోంచి మొత్తవరి వస్తాడు పైకి. రాజు నేను పోతా, నేను చేస్తా అంటాడు. విన్నా? రాజు నేను చేస్తా, నేను పోతా అంటాడు. లేస్తాడు, లేచి పోతాడు. ఆయన మంచిగా సుమారు 10 కిలోమీటర్లు పోతాడు. ఎట్లయితే మనం అన్న టాపర్ అవుతాము, లేదా జిమ్కి పోతాం, మంచి హెల్త్ మెయింటైన్ చేస్తాం, లేదా శ్రీకాంత్ అని చెప్పిన మాటలు విని రేపటి నుంచి నేను కూడా భగత్ సింగ్ అవుతా, చంద్రశేఖర్ రాజా అవుతా, లేకపోతే డ్రగ్ కంట్రోల్కి నేను కూడా అడిగేస్తాను అంటారు కదా. విన్నారా? అదే ఎట్లా ఉంటుందో అట్లా గైస్, అట్లా ఆ పైల్వాన్ కూడా ఏం చేశాడంటే చెల్తే ఒక 10 కిలోమీటర్స్, ఒక 50 కిలోమీటర్స్ వెళ్ళిపోయింది బైక్. విన్నారా? సో ఇక్కడే మజా వస్తుంది మై డియర్ స్మార్ట్ బాయ్స్, స్మార్ట్ గర్ల్స్. ఏం చేస్తాడంటే, అరే నేను చాలా దూరం వచ్చినారా బై, చాలా అంటే చాలా దూరం వచ్చినా. ఎంత దూరం వచ్చినా అంటే రాజ్యం అంతా నాదే అని అనుకోని చెప్పేసి ఆ మహానుభావుడు ఏం చేస్తాడంటే, చలో రాజు దగ్గరికి ఇంకా నేను పోవాలి అని అనుకుంటాడు. లేదా రాజుకు సంబంధించిన బంటులు వస్తారు, చూసి అరే ఈడు వచ్చేసిండు పలానా, ఈ యొక్క విక్రమార్కుడు వచ్చి ఉన్నాడు రాబాయ్ అని చెప్పేసి అందరూ అనుకుంటున్నారు. కానీ ఆయన ఏం చేసిండు, వచ్చే వరకు ఏం చేద్దాం, ఇట్లా తిరిగిండు, ఇటు గాలి మంచిగా వస్తుంది రాబాయ్, జోలికైనా ఓ బీడి కట్ట తీసి ఓ బీడి వెలిగించిండు. బీడి వెలిగించి ఉఫ్ఫా అని ఒప్పుకుంట, గాల్లో ఒప్పుకుంటా అట్లా నడుచుకుంటూ పోతా ఉన్నాడు. మంచిగా ఎంతో మంచిగా నడుచుకుంటూ పోతున్నా అంటే ఆ బీడి కట్ట అయిపోయింది. పోయేవారికి రాజు దగ్గరికి వచ్చి నిల్చండి. రాజు వచ్చినా నా దగ్గరికి, చాలా సంతోషం, నువ్వు ఎంత దూరం పోతే అంత నాదే అన్నావు కదా, చూడు నువ్వు కూడా నా దగ్గరికి వచ్చినావు, చలో నాదే రాజ్యం నువ్వు వెళ్ళిపో అని చెప్పింది. అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు అందరు పిక్చర్గా చూసారు. ఏంది ఎట్లా అంటారు, మీరంతా కూడా ఇప్పుడు నాకంతా మీరు స్లేవరీస్, నేను కింగ్నే అని అన్నాడు. ఈ రాజును కూడా వెళ్ళగొడుతున్నా, ఈ నా దగ్గరికి వచ్చిండు, నేను రప్పించుకున్నాను, అది నా విల్ పవర్ అన్నాడు. అప్పుడు పెద్ద మనిషి లేచారు, పిచ్చోడా నువ్వేడో మొదలు పెట్టినావు ఆడికే వచ్చినావు, చల్ నేను మొదలు రాజు వచ్చినా అన్నాడు. లేదు రాబాయ్, అరే నువ్వు పోయినావు ఏం చేసినావు అన్నాడు. ఏం లేదు, ఇట్లా గాలి వస్తున్నా ఇట్లా తిరిగినా, జోలో బీడికట్ట తీసి వెళ్ళగొట్టినా, ఆ బీడికట్ట అయిపోయేదాకా పిలుచుకుంటూ వచ్చినా, గాల్లో పొగ వస్తుంది దాన్ని చూసుకుంటూ వచ్చినా అన్నాడు. సో ఇక్కడ నీతి ఏంటంటే, వాడు ఏదో సాధిద్దాం ఏదో చేద్దామని పోయిండు. అవునా? రాజు వచ్చేదాకా వెయిట్ చేయలే, అంతసేపు ఏమైనా చేద్దాం రాని జోబులో ఉన్నటువంటి ఒక చెడు ఆలోచన లేదా చెడు సబ్స్టాన్సెస్ తీసుకొని దాన్ని వెలిగించి ఓ బీడికట్ట మొత్తం వెలిగించే వారికి ఏమైంది, ఆ గాల్లో నషా కొట్టుకుంటా వాడు తన గమ్యాన్ని మర్చిపోయి ఎక్కడ మొదలుపెట్టిండో అక్కడికే రావడం జరిగింది. అవునా? సో మన ఆలోచన కూడా అట్లా ఉంటాయి, ఏదో చేద్దాం ఎంతో చేద్దాం అని అనుకుంటాం. ఇప్పుడు శ్రీకాంత్ వచ్చి వీళ్ళందరినీ మార్చేయగలుగుతాడా? కాదు, ఇది నిరంతర ప్రయాసం. సో మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అండ్ యంగ్ డైనమిక్ హీరోస్ ఆఫ్ మై నేషన్, చాలా జాగ్రత్తగా ఉండండి. చట్టాలు చాలా కఠినంగా ఉన్నాయి. మీ దగ్గర ఎవరైనా బాధితులు ఉంటే దయచేసి వాళ్ళతో ఒక కుటుంబ సభ్యుల్లాగా వాళ్ళకి మేమున్నాము అనే ధైర్యం ఇవ్వండి, ఇచ్చి మనలో ఒకరిని కాపాడండి. ఈ క్లాస్ రూమ్లో ఉండకపోవచ్చు ఝాన్సీరాణి, ఇక్కడ ఉండకపోవచ్చు, ఏమంటారు కదా, ఇక్కడ ఉండకపోవచ్చు, బయట ఉంటారు కదా. ఢిల్లీలో ఉన్నటువంటి విరాట్ కోహ్లీకి మనం ఫ్యాన్స్ కదా, అవునా? ఫ్యాన్స్ కదా. అట్లనే అక్కడెక్కడో మన గల్లీలో కూడా ఉంటాడు, వాడు చెడిపోయి ఉంటాడు, కానీ మార్చే ప్రయత్నం మనం చేయగలుగుతామా? ఇప్పుడు గణేష్ పండుగ వస్తుంది,
ఈడ ఎవరు క్లాస్ రూమ్లో అందరు కలిసి క్లాస్ రూమ్లో గణేషన్ పెట్టలేరు కదా, అందరూ ఆడ పెడతారు. ఒక యూనిటీ ఉంటుంది 10 మంది. అక్కడ ఒక మంచి విషయాలని మనం డిస్కస్ చేసుకుంటే ఓ మంచి అనేది బయటపడతా లేదా, రీల్స్ చేస్తాం, రీల్స్లో ఒక మంచిని మనం ప్రమోట్ చేస్తామా లేదా. సో అదేవిధంగా ప్లీజ్ ఇప్పుడు జరిగే పండుగలు కానీ సోషల్ కాస్ట్లో ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అనే సామెత ఉంది కదా, సినిమాలో ముఖేష్ యాడ్ వస్తుంది కదా. అలా మీరు ఎక్కడైనా పబ్లిక్ గ్యాదర్ అయినప్పుడు ఒక్కటే గుర్తుపెట్టుకోండి, సే నో టు డ్రగ్స్. ఇది ఒక్కటి పెట్టండి, 100 మందిలో 100 మంది మారుతారు తప్పకుండా. ఇదే ప్రయత్నం మేము చేస్తూ ఉన్నాం. మీ విలువైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. అండ్ లాస్ట్లో ఒక ప్లెడ్జ్ ఉంటుంది, ఆ ప్లెడ్జ్ చేసి మనం అందరం డిస్పర్స్ అవుదాం. ఓకేనా? థ్యాంక్ యూ.